నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్కు స్వాగతం. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు కారణమయ్యాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవగా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ భవిష్యత్తు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఓటమి తర్వాత పార్టీ ఎలా ముందుకు సాగుతోంది? జగన్ ఎలాంటి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? అధికార పక్షం, ప్రతిపక్షం, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ఆధారంగా మా ప్రత్యేక కథనం. 2019లో చారిత్రాత్మక విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బను ఎదుర్కొంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైంది. ఈ ఫలితాలకు కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకులు ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ప్రభావం చూపుతుందని చెబుతుండగా, వైసీపీ మాత్రం కూటమి రాజకీయ సమీకరణలు ప్రధాన కారణమని వాదిస్తోంది. ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అయితే అసెంబ్లీలో మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ప్రజల మధ్య ఉందని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఇంకా ఉందని, భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షంగా నిలుస్తామని పేర్కొంటున్నారు. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే భారీ విజయాలు, భారీ ఓటములు రెండు అన్ని పార్టీలకు ఎదురయ్యాయి. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా పరాజయాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ ముందన్న ప్రధాన సవాళ్లు పార్టీ శ్రేణులను సమీకరించడం, ప్రజలతో అనుసంధానం కొనసాగించడం, ప్రభుత్వ విధానాలపై ప్రత్యామ్నాయ వాదనను వినిపించడం. ఈ అంశాలపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు అధికార కూటమి ప్రభుత్వ పనితీరు, ఇటు వైసీపీ ప్రతిపక్ష పాత్ర రెండూ రాబోయే ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలు వైసీపీకి ఒక రాజకీయ మలుపుగా మారాయి. ఈ పరిస్థితిని పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? ప్రజల తీర్పు నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారు అన్నది రానున్న కాలంలో స్పష్టత రానుంది. ఒకవైపు భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, మరోవైపు పునర్వ్యవస్థీకరణ దశలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును ఈ రెండు పరిణామాలే నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. మరి వైసీపీ తిరిగి బలపడుతుందా, లేక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటాయా? వేచి చూడాల్సిందే.